Once again, I welcome you to our Bible studies. We are studying evangelism now. Today, we are in lesson number 9, and the subject is what is the gospel? ఈ దినము మన పాఠము 9 సువార్త అనగా ఏమి? సువార్త అనగా ఏమి? దీంట్లో రెండు పాయింట్స్ ఉన్నాయి. మొదటి పాయింట్ ఏంటంటే బైబిల్ ఏమి చెప్తున్నది. మొదటి పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ద బైబిల్ టెలింగ్ అబౌట్ ద గాస్పల్. బైబిల్ సువార్త గురించి ఏమి చెప్తున్నది. రెండో పాయింట్ ఏంటంటే సువార్త మనకి ఏమి ఇచ్చుతున్నది. వాట్ ఈస్ ద గాస్పల్ గివింగ్ అస్, లేకపోతే వాట్ ఈస్ ద గాస్పల్ గివ్ అస్. రెండో పాయింట్ ఏంటంటే సువార్త మనకు ఏమి ఇచ్చును లేక ఏమి ఇచ్చుతున్నది. సరే, మొదటి పాయింట్కి వెళ్దాం. పాయింట్ నెంబర్ 1, వాట్ ఈస్ ద బైబిల్ టీచ్ us about the gospel. లైక్ బైబిల్ సువార్త గురించి ఏమి చెప్తున్నది. మొదటిది ఏంటంటే దేవుని సువార్త అని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే సువార్త గురించి ఏం చెప్తుందంటే ఇది దేవుని సువార్త కదండి. అంటే మనం అనేక పేర్లు పెట్టుకోవచ్చు, కానీ బైబిల్లో ఏమున్నాయో అవి మనము చూసుకోవాలి, నేర్చుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని సువార్త అని వాక్యం మనం చదువుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ఏమంటున్నాడు? దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునై పౌలు రోమలోనున్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. కనుక ఇక్కడ ఏం చూస్తున్నాము? దేవుని సువార్త. ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ పాయింట్, రెండో పాయింట్లోకి వెళ్దాము. అంటే రెండోదిగా ఏంటంటే ఇది క్రీస్తు సువార్త. ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు సువార్త. రెండోది ఏంటి? క్రీస్తు సువార్త. 2 Corinthians 2nd chapter 12th verse లో మనం చూస్తాము. 2 Corinthians 2nd chapter 12th verse. క్రీస్తు సువార్త ప్రకటించుటకు ఏమంటున్నాడు? క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మదిగా వారి యొక్క సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు సువార్త కదండి, క్రీస్తు సువార్త. కనుక ఇట్ ఇస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తర్వాత మరి ఇంకొక పాయింట్లోకి వెళ్దాం. ఇంకొక విషయం ఏంటంటే ఇది రాజ్య సువార్త. ఏంటంటే ఇది రాజ్య సువార్త. మత్తయి సువార్త 24-14 వచనం. ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద కింగ్డమ్. రాజ్య సువార్త అంటే ఏంటి? దేవుని రాజ్యం యొక్క సువార్త. ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మత్తయి సువార్త 24-14 వచనం మనం చూస్తాము. మరియు ఈ రాజ్య సువార్త చూడండి, ఈ రాజ్య సువార్త. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు
సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. యేసు ప్రభు మత్తయి సువార్త 24 మనందరూ తెలుసు కదా, దేని గురించి మాట్లాడతాడు? మరి శిష్యుడు అడుగుతాడు మొదటి 2 వచనాల్లో, ప్రభువా మరి నీ రాకడ సమయం ఎప్పుడు అన్నప్పుడు ఆయన రాకడ గురించి అనేక విషయాలు చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడు? ఈ రాజ్య సువార్త సకల జన్మలకు సాక్షార్థమై లోకమంతటయు ప్రకటింపబడును. అప్పుడు అంతము వచ్చును. అప్పుడు యేసు వస్తాడు లేక అప్పుడు అంతం వచ్చును చెప్పేసి మరి తను చెప్పినాడు కదండి. సో ఏంటిది? రాజ్య సువార్త, గుడ్ న్యూస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. తర్వాత దేవుని కృపా సువార్త. ఏంటది? ఇంకోటి మాట, దేవుని కృపా సువార్త. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. దేవుని కృపా వార్త, గుడ్ న్యూస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఏమంటున్నారండి? ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపా సువార్త. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమించుడు యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన యందు పొందిన పరిచర్యను తుదముట్టింపవాలని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవలేదు. దేవుని అయితే కృప చాలు. దేవుని కృపా సువార్త ఏంటంటే దీని పేరేంటి? దేవుని అంటే సువార్త గురించి అనేక మరి విధములుగా మరి చెప్తున్నాడు కదండి. కనుక దేవుని కృపా సువార్త అపోస్తల కార్యం 20వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే సమాధాన సువార్త. ఇంకొక పేరేంటి సువార్తకు? సమాధాన సువార్త. ఇట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ పీస్. గుడ్ న్యూస్ ఆఫ్ పీస్. ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ అధ్యాయం. పాదములకు సమాధాన సువార్త వలన చూడండి ఏమంటున్నాడు? పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. కనుక ఇది ఏంటంట? సమాధాన సువార్త, గుడ్ న్యూస్ ఆఫ్ పీస్. ఎఫెసియన్స్ చాప్టర్ 6 and verse 15 కదండి. చివరిగా ఇంకొక మాట ఏంటంటే ఇది రక్షణ సువార్త. ఏంటిది? రక్షణ సువార్త. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 13. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. రక్షణ సువార్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమిటండి? మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు శ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక గుడ్ న్యూస్ ఆఫ్ సాల్వేషన్. ఏంటది? గుడ్ న్యూస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ సువార్త. కనుక దేవుని బిడ్డలారా ఇంకా ఉన్నాయి. అయితే కొన్ని ప్రాముఖ్యమైన కొన్ని మాటలు మనం తీసుకున్నాం. ఏంటంటే మొదటిగా ఏంటిది? బైబిల్ సువార్తను గురించి ఏమి చెప్తున్నది అంటే దేవుని సువార్త. రెండవది ఇది క్రీస్తు సువార్త. తర్వాత ఏంటండి? రాజ్యం యొక్క సువార్త. తర్వాత దేవుని కృపా సువార్త. తర్వాత సమాధాన సువార్త. చివరిగా ఇది రక్షణ సువార్త. అంటే దాని అర్థం ఏంటంటే ఈ సువార్త వలన ఏమొస్తుందండి? రక్షణ వస్తుంది. సువార్త వలన ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. యేసు ప్రభు ఏం చెప్పినాడు? మరి మార్క్స్ వార్తలో 1వ అధ్యాయం అక్కడనే చూస్తాం కదా. యేసు ప్రభు ఏం చేసినాడు? తన సువార్త ప్రకటించినాడు. ఏం ప్రకటించినాడు? మారుమనసు పొందుడి అని. మరి
దేవుని రాజ్యము మొదటి వచ్చిన మార్కు మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చదువులు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. 14 వచ్చిన దాంట్లోనే యెహోవాను చేరబట్టిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది. ఏమంటున్నాడు? కాలము సంపూర్ణమాయను. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పుచు సువార్త ప్రకటించుచు వచ్చిన ప్రైజుల్లో హల్లెలూయా. కనుక యేసయ్య పరలోకమును వదిలిపెట్టి భూలోకానికి వచ్చి ఏం చేసినాడు? మనకు సువార్త ప్రకటించినాడు. అంటే ఏంటి? మనం మారుమనసు పొందాలి. ప్రతి ఒక్కరు మారుమనసు పొందాలని యేసుప్రభువే చెప్పినాడు. అది నేను చెప్పడం కాదు, ఇంకా వేరే చెప్పడం కాదు, ఆయన్నే సువార్త ప్రకటించినాడు. కనుక ఇది మనుషులు నమ్మాలి కదండి. నమ్మితే వాళ్ళకి ఏమొస్తుంది? మనకి రక్షణ వస్తుంది, మనకు సమాధానం వస్తుంది, దేవుని కృప వస్తుంది, దేవుని రాజ్యంలో మనము ప్రవేశిస్తాం కదా. కనుక ఇది మన జీవితంలో మనం గుర్తుపెట్టుకుందాం. సువార్త మనం వినకపోతే మనకి రక్షణ లేదు. కనుక యేసుప్రభువు మనల్ని మారు మనసు పొందుడి అన్నాడు. కనుక మారు మనసు పొంది మనం మారు మనసు అంటే మరి మన జీవితం మనం మార్చుకొని మంచిగా జీవించి మనము యేసయ్యను నమ్ముకుంటే అదే మనకి రక్షణ కదండి. సరే, అది మనం ఇంకా డీటెయిల్గా మనము మరోసారి మనం చదువుకుందాం, స్టడీ చేసుకుందాం రక్షణ అనే అంశం కదండి. సరే, రెండో పాయింట్లోకి వద్దాం. మనం ఏం నేర్చుకుంటున్నామో సువార్త అనగా ఏమి? వాట్ ఈస్ ద గాస్పెల్? సో పాయింట్ నెంబర్ 2 ఇస్ సువార్త మనకు ఏమి ఇచ్చుచున్నది? వాట్ ఈస్ ద గాస్పెల్ గివింగ్ అస్? లేక వాట్ డస్ ద గాస్పెల్ గివ్ అస్? మొదటిగా మనం చూస్తాం ఏంటంటే క్రీస్తు మహిమను కనపరుచుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే యేసయ్య యొక్క మహిమను మనకి చూపిస్తున్నాడు సువార్త కదండి. యేసయ్య, ఈ సువార్త లేకపోతే మన యేసయ్య గురించి ఏం తెలియదు మనకి, అవునా కదా? ఈ సువార్త లేకపోతే మనకి యేసయ్య గురించి ఏమీ తెలియదు కదా. 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపబడిన నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములు గుడ్డితనమును కలుగజేశాను. కనుక సువార్త మనకి ఏమి ఇచ్చుచున్నది? క్రీస్తు మహిమను మనకు ఇచ్చుచున్నది. క్రీస్తు మహిమ కదండి. రివీల్స్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ద గాస్పెల్ రివీల్స్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కనుక మరి వాక్యం చదువుకుంటేనే మనకి యేసు ప్రభు గురించి మనకు తెలుస్తుంది కదండి. మరి ఆయన ఎవరు, ఆయన ఎందుకు భూలోకానికి వచ్చినాడు, ఎందుకు మరణించినాడు కదా, అది చాలా ప్రాముఖ్యమైన. ఇప్పుడు అంత శ్రమ దినంలో మనం ఉంటున్నాం కనుక మరి మనతో ధ్యానిస్తుంటాం యేసు ప్రభు యొక్క శ్రమలు, ఆయన మరణము, ఆయన తిరిగి పునరుద్ధానం, ఇవన్నీ మనం ధ్యానిస్తుంటాం. కనుక మరి దాంట్లో ఏం చూస్తామంటే ఆయన ప్రేమను మనము చూస్తాం కదండి. క్రీస్తు మహిమను మనము చూస్తున్నాం. రెండవదిగా సువార్త దేవుని శక్తి. సువార్త ఏమై ఉన్నది? ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ద గాస్పెల్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. రోమన్స్ చాప్టర్ 1:16. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. చూడండి, పౌలు భక్తుడు ఏమంటే సువార్త గురించి నేను సిగ్గుపడు వాళ్ళను కాను అంటున్నాడు. ఎలాగా నమ్ము ప్రతి వానికి మొదట ఎన్నునికి వీసు దేశస్తుని కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త ఏమై ఉన్నది? దేవుని శక్తి అయి ఉన్నది. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అంటూ సాల్వేషన్ కదండి. తర్వాత
ఇంకొక పాయింట్లోకి వెళ్దాం మనం. మూడోది ఏంటంటే సువార్త మనకు నిరీక్షణ ఇచ్చును. సువార్త మనకు ఏమిస్తుంది? నిరీక్షణ. ద గాస్పల్ గివ్స్ అస్ హోప్. గాస్పల్ గివ్స్ అస్ హోప్. కొలొస్సీస్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. Colossians chapter 1 and verse 23. కొలొస్సీస్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుతుందని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనం పూర్తిగా చేయాలి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మన 23వ వచనం అక్కడ ఇది లేదా? ఏంటి మన నిరీక్షణ అన్న మాట లేదా? కొలొస్సీలకు 3వ అధ్యాయం 23వ లేదా? మొదటి అధ్యాయం Colossians chapter 1 and verse 23. పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి మీరు వినట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త దృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి సువార్త వలన కలుగు ఏం కలుగుతుంది మనకి? నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల అది మీకు కలుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక సువార్త మనకి ఏమి ఇస్తుంది? నిరీక్షణ ఇస్తుంది. కనుకనే మరి మనం ఈ లోకంలో చూస్తున్నాం ఏంటంటే చాలామంది నిరీక్షణ లేకుండా ఉంటున్నారు కదండి. ఈ లోకంలో చాలామంది నిరీక్షణ లేకుండా ఉంటున్నారు. కనుక ఏదైనా చిన్న ఫెయిల్యూర్ వస్తే వాళ్ళ జీవితంలో ఏం చేస్తారు? వాళ్ళు ఉలికిపోతున్నారు కదండి. డిస్పేర్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకొక మాట ఏమంటారు? ఇంకొక మాట ఉంటుంది కదా మరి డిస్పేర్. ఇంకొక మాట ఉంటుంది అదే కదా. అంటే కుడికిపోయి ఇంకా ఒక మాట ఉంటుంది కదా, దిగజారిపోవటం. ఇంగ్లీష్ మాట డిప్రెషన్ కదండి. అది మనం తరచుగా వాడుతున్నాం ఇప్పుడు కదండి. తరచుగా ఈ మాట వాడుతున్నాం. ఏంటంటే వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు, ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. డిప్రెషన్ అంటే ఏంటి? ఇంకా నాకు నిరీక్షణ లేని జీవితం అన్నమాట. నాకు అంటే ఇంకా ఏం నిరీక్షణ లేకుండా ఇంకా నా బ్రతికింతే అని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా వాళ్ళ ఆలోచనలోనే ఉంటారు. సహాయ స్థితి వాళ్ళ ఆలోచన ఉంటారు. ఎవరి మాట వినరు. ఇంకా ఎవరి మాట వినరు. వాళ్ళ ఆలోచనలనే అది ఏం చేస్తున్నాడు? సాతాను అది వాడుకుంటాడు. చివరికి ఏం చేస్తానంటే ఇక నీ బ్రతికితే నీకు నిరీక్షణ లేదు అంటే ఇక నేను చావు అని సాతాను ప్రేరేపిస్తుంటే మనుషులు ఏం చేస్తున్నారు? చనిపోతున్నారు కదండి. మనుషులు భార్య భర్తలు చనిపోతుంటారు. అప్పులలో పడి ఏం చేస్తారు? భార్య భర్తలు చనిపోతున్నారు కదా. కొంతమంది కుటుంబం వాళ్ళు మాట్లాడుకొని చనిపోతున్నారు. లేకపోతే పిల్లలు మరి ఏదైనా ఎగ్జామ్ ఫెయిల్ అయితే చనిపోతున్నారు కదండి. కనుక ఇదేంటి? డిస్పేర్ అండ్ డిప్రెషన్ కదండి, నిరుత్సాహము. కనుకనే దేవుని పిల్లల మన వాక్యం మనం బైబిల్ చదువుకుంటేనే మనకేమిటంటే నిరీక్షణ అనేది ఉంటుంది. ఎందుకని ఏంటి నిరీక్షణ? మన పరలోక రాజ్యంలో చేరుతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవితం అంటే ఇంతే అని చెప్పేసి మనము అనుకోవడానికి వీల్లేదు కదండి. జీవితం అంటే ఇంకేమో ఇదే జీవితం కాదు. ఈ జీవితం తర్వాత అసలైన జీవితం మొదలవుతుంది. అదన్నమాట. మనిషి ఆయు 70 సంవత్సరములు, అధిక బలం ఉండొచ్చు 80 సంవత్సరములు కదా. ఆ తర్వాత మనం చనిపోయిన తర్వాత ఏమవుతుంది? మన పరలోక ప్రభువు నమ్ముకుంటే పరలోక రాజ్యానికి మనము వెళ్తాం. ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఆయనని స్తుతిస్తుంటాము, ఆయన దగ్గరనే మనం ఉంటాం. కనుక దేవుని బిడ్డలారా అదే మన నిరీక్షణ ఏంటంటే నేను చనిపోయిన తర్వాత నేను పరలోక రాజ్యం వెళ్తాను. అదేనమాట. అందుకోసమే క్రైస్తవులు మనం ఏం చేస్తాము? మరి చనిపోతే దాన్ని చేస్తే ప్రభువునందు నిద్రించను అని రాస్తారు కదా. ప్రభువునందు ఎక్కడ కూడా ప్రభువునందు మరణించని ఎక్కడ ఉండదు. ఏముంటుంది? ప్రభువునందు నిద్ర అంటే మనం వీఆర్ స్లీపింగ్, రెస్ట్ టైం అనమాట. అది
మనము ప్రభువును నిద్రిస్తున్నాము. ప్రభు వచ్చి మనం లేపినప్పుడు కదా, ఆయన రెండో రాకడ మనం లేపినప్పుడు మనల్ని మనం ఆయనతో పాటు వెళ్ళిపోతాం. అప్పుడు వెళ్ళిపోతాం, ఆయనతో ఉంటాం కదండి. కనుక దేవుని బిడ్డలారా, నిరీక్షణ, అందుకోసమే మనం సువార్త ప్రకటించాలి. అందుకోసం మనము సువార్త ప్రకటించాలి, సువార్త నమ్మాలి. అంటే ఏంటి? ఇట్ గివ్స్ అస్ హోప్, మనకు నిరీక్షణ ఇస్తుంది. తర్వాత సువార్త మనకు విశ్వాసము ఇచ్చును. నెక్స్ట్ ఏంటి? ద గాస్పెల్ గివ్స్ అస్ ఫెయిత్. గాస్పెల్ గివ్స్ అస్ ఫెయిత్. సువార్త మనకు విశ్వాసం ఇచ్చును, లేక విశ్వాసంలో నడిపించును. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 7వ వచనము. యాక్ట్స్ చాప్టర్ 15 వర్స్ 7. సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీరు నన్ను దేవుడు ఏర్పరచుకుని మీకు తెలియను. కనుక మనం చూస్తున్నాం ఏంటంటే విశ్వాసంలోకి మనల్ని నడిపించును. మన సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున. అంటే వాక్యం విన్న తర్వాత ఏమొస్తుంది మనకి? విశ్వాసంలో ఉండినట్లు, లేక విశ్వాసం నడిపించినట్లు సువార్త మనల్ని చేస్తుంది కదా. కనుక మనము ఇంగ్లీష్ చదువుతాం. యాక్ట్స్ చాప్టర్ 15 and verse 7. Acts chapter 15. After there had been much debate, Peter stood up and said to them, brothers, you know that in the early days God made a choice among 15 chapter 7th verse. Gentiles should hear the word of the gospel and believe. బిలీవ్ అంటే విశ్వసించాలి. కనుక మరి సువార్త మనం ఏం చేస్తుంది? విశ్వాసంలోకి మనల్ని నడిపిస్తుంది కదండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సువార్త మనకు నూతన జీవము ఇచ్చును. 1 కొరింథీ 4వ అధ్యాయము 15వ వచనం. 1 Corinthians chapter 4 and verse 15. సువార్త మనకు నూతన జీవము ఇచ్చును. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక నేను కంటిని అంటున్నా. అంటే దాని అర్థం ఏంటంటే మన సువార్త ప్రకటించినప్పుడు ఒకరు మార్మల్స్ పొందినప్పుడు ఏమవుతుంది? మనం వాళ్ళకి జీవం ఇచ్చినట్టు అనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి కదా. అంటే సువార్త నూతన జీవము ఇచ్చును. ద గాస్పెల్ గివ్స్ న్యూ లైఫ్. అందుకోసమే యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము మనం చూస్తాం కదా, యేసయ్య దగ్గరికి వస్తాడు. ఎప్పుడు? చీకటి పడినకి వస్తాడు. మంచిగా డే టైంలో రాడు, పగలపూట రాడు. ఎప్పుడు వస్తాడు? భోజనం చేసిన తర్వాత వాకింగ్ అని చెప్పేసి మెల్లగా వాకింగ్ రాత్రులు బయలుదేరి ఎవరి దగ్గరకు వస్తాడు? యేసయ్య దగ్గరకు వచ్చి ఆయనకున్న డౌట్స్ క్లియర్ చేసుకుందాం అని చెప్పేసి మరి వచ్చినప్పుడు మరి యేసయ్య ఏం చెప్తాడంటే, ఇవన్నీ అక్కర్లేదు, నువ్వు ఫస్ట్ మార్మాస్ పొందాలా అంటాడు కదా. నువ్వు మార్మాస్ పొందాలా, మార్మాస్ పొందితేనే పరలోక రాజ్యంలో చేరుతావు అని చెప్పేసి మరి తను చెప్పినప్పుడు ఏ విధంగా నేను మళ్ళీ తిరిగి జన్మించాలా అని చెప్పేసి ఆయన అడుగుతాడు. నేను మళ్ళీ ఏ విధంగా నేను ఒకసారి మా తల్లికి నేను జన్మించినాను, మళ్ళీ ఏ విధంగా నేను జన్మించాలి అని తను ప్రశ్న వేస్తాడు కదా. అప్పుడు యేసయ్య ఏమంటాడు? ఒక మనుషుడు దేనితోని మరి జన్మించాలి? నీటితోనూ ఆత్మతోనూ అని తను చెప్తాడు. కానీ నీటితో అంటే బాప్తిజం కదండి. అంటే ప్రభువుని నమ్ముకున్నాక బాప్తిజం తీసుకోవాలి. అదే మనకి నూతన జీవం. ఒకడు నీటి మూలముగాను
చూడండి యేసయ్య ఏమంటున్నాడంటే నికోదేముతో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను అంటాడు కదండి. కనుక దేవుని పిల్లలారా, మరి ఆ రోజు ఏమైంది, అంత పెద్ద వ్యక్తి కదండి నికోదేము, ఒక సమాజంలో పెద్ద వ్యక్తి, సన్హద్రంలో ఆ 70 మందిలో ఒక వ్యక్తి కదండి. మరి మంచిగా పాత నిబంధన టీచింగ్లో అన్నీ ఉన్నాయి, కానీ ఆయనకి ఏముంది, ఒక లోటు ఉందన్నమాట. ఏంటి ఆ లోటు? రక్షణ కదండి. కనుక దేవుడు ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సూటిగా మాట్లాడతారు, డిస్కషన్లో అన్నీ వెళ్ళకుండా సూటిగా చెప్పేస్తారు కదండి. కనుక సువార్త నూతన జీవము ఇచ్చును. ద గాస్పెల్ గివ్స్ న్యూ లైఫ్. కనుక మరి ఈ విధంగా ఒక వ్యక్తి ఏమవుతాడు, మరి ప్రభుని నమ్ముకున్నప్పుడు ఒక నూతన వ్యక్తి అయిపోతాడు కదండి. అందుకోసం మనము చాలాసార్లు మాట చెప్తున్నాం, కొరింథీయుల్లో 5:17 కాగా క్రీస్తునందున్నవాడు ఇప్పుడు క్రీస్తునందున్నవాడు ఏమేమి ఉన్నాడు, ఆయన నూతన సృష్టి, పాతవి గతించని ఇదిగో సమస్తమును కొత్తవాడు. కనుక అంటే పాత మనిషి చనిపోయినాడు, కొత్త మనిషి అంటే జీవం, న్యూ లైఫ్ అనమాట అది కదండి. సరే, సువార్త ఇంకొక పాయింట్ లేక చివరి ఇది సువార్త అక్షయతను ఇచ్చును. అక్షయత 2 తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం. 2 తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తాం. ఇట్ గివ్స్ ఇమ్మోర్టాలిటీ. ద గాస్పెల్ గివ్స్ ఇమ్మోర్టాలిటీ అంటే చావు తీసివేస్తుంది అన్నమాట. చావుని ఏం చేస్తుంది, తీసివేస్తుంది. చదవండి బ్రదర్. 2 తిమోతి క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి నైదేనున్న తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను, మనకి ఇస్తున్నాం. కనుక వాక్యం మనకి, సువార్త మనకి ఏమిస్తుంది, అక్షయత. అక్షయత అంటే ఏంటి, పాడు కానిది కదండి. మనము ఇప్పుడు మనం జీవిస్తాము కదండి, మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం, మనము ఈ శరీరం ఏం చేస్తారు, సమాధులు పెట్టి భూమిలో పెట్టేస్తారు. భూమి పెట్టిన తర్వాత ఏమైపోతుంది, మన శరీరం ఏమైపోతుంది, కుళ్ళిపోతుంది. అదే అంటే క్షయమైపోతుంది అన్నమాట కదండి. కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో మొత్తం ఈ మరణం గురించి అక్కడ బాగా మంచిగా చెప్తాడు కదండి. మొదటి ఏమంటాడు అక్కడ, ఈ సువార్త వలన అని అక్కడ మాట్లాడతారు కదా. 15వ అధ్యాయం మొదటి వైపు చూడండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త చూడండి ఏమంటుంది, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను. మళ్ళీ రిమైండ్ చేస్తున్నామట, నేను చెప్పిన సువార్త అని రిమైండ్ చేస్తున్నాం కదండి. కనుక మొత్తం చాలా అధ్యాయం 15వ అధ్యాయం అంటే మన అంశం కాదు అది. అదేంటంటే ఇప్పుడు మరి దాంట్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, రక్త మాంసములు పరలోక రాజ్యంలో చేరవు అంటే. కనుక ఈ రక్త మాంసం పరలోక రాజ్యంలో చేరవంటే ఇంకేం చేస్తుంది, మరి మన ఆత్మ చేరుతుంది అనమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రక్త మాంసం అంటే ఏంటి, మన శరీరం, మన బాడీ. ఆత్మ అంటే మన స్పిరిట్ కదండి. ఈ శరీరము కుళ్ళిపోతుంది, మట్టిలో పెట్టిన తర్వాత అది మరి ఎన్ని రోజులు కుళ్ళిపోతుంది మనకు తెలియదు, కానీ సరే కుళ్ళిపోతుంది అది కదండి. మన శరీరం కుళ్ళిపోతుంది, కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందండి, దేవుని దగ్గరికి వెళ్ళి. మనం చనిపోదు కానీ మన ఆత్మ వెళ్ళిపోతుంది. చనిపోయిన తర్వాత కొన్ని రోజులు అక్కడ ఉండదు కదండి.
నా శరీరం అని చెప్పేసి మరి ఆ సమాధిలో ఉండదు కదండి. మనం చనిపోగానే ఏమవుతుంది, మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. లేక మరి కనుక సరే, అది వేరే సబ్జెక్ట్. దాని అర్థం ఏంటంటే సువార్త వలన మనకి అక్షయత కలుగుతున్నది. సువార్త మనకి ఏమిస్తుంది, అక్షయత అంటే పాడుగానే పరిస్థితి. ఇట్ గివ్స్ ఇమ్మోర్టాలిటీ. ఇమ్మోర్టాలిటీ అంటే నో డెత్ అన్నమాట. నిరంతరము ఉండేది కదండి. అందుకోసం మనము యోహాను సువార్త 3:16 అందరూ తెలుసు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, విశ్వాసం నుంచి ప్రతివాడు నిత్య జీవము పొందును. నశింపడు కానీ నిత్య జీవము పొందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలు ఏం చూస్తున్నామంటే మనము అక్షయతను మనం చూస్తున్నాం. సువార్త మనకి ఏమిస్తుంది, అక్షయతను ఇస్తుంది. కనుక 2 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? మొదటి పాయింట్ ఏంటి, మన సబ్జెక్ట్ ఏంటి, సువార్త అనగా ఏమి, వాట్ ఈస్ ద గాస్పల్ కదండి. లెసన్ నెంబర్ 9, వాట్ ఈస్ ద గాస్పల్. దీంట్లో 2 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. మొదటి పాయింట్ ఏంటి, బైబిల్ ఏమి సువార్త గురించి ఏమి చెప్తున్నది అని మనము చెప్పండి. అది 6 పాయింట్లు చెప్పండి. దేవుని సువార్త గురించి చెబుతుంది, క్రీస్తు సువార్త గురించి చెబుతుంది, ఇది రాజ్య సువార్త గురించి చెబుతుంది, దేవుని ప్రభు సువార్త గురించి చెబుతుంది, సమాధాన సువార్త గురించి చెబుతుంది, ఇది రక్షణ సువార్త గురించి చెబుతుంది. కనుక బైబిల్ మరి సువార్త గురించి ఏం చెప్తుందంటే ఈ 6 విషయాలు. సెకండ్ పాయింట్ ఏంటి, సువార్త మనకు ఏమి ఇచ్చుచున్నది కదా. వాట్ డస్ ద గాస్పెల్ గివ్ అస్, వాట్ ద గాస్పెల్ గివ్స్ అస్. ఏంటది, క్రీస్తు మహిమను మనకు చూపిస్తుంది, సువార్త దేవుని శక్తి, సువార్త మనకు నిరీక్షణ ఇచ్చును, సువార్త మనకు విశ్వాసం ఇచ్చును, సువార్త నూతన జీవం ఇచ్చును, సువార్త అక్షయతను ఇచ్చును. కనుక మనం 2 పాయింట్లు మనం నేర్చుకున్నాం కదండి. కనుక నేను పిల్లల ఈ సువార్తను ప్రకటించాలంటే కదండి, సువార్తను ప్రకటించాలంటే మనకి ఎవరి సహాయం కావాలి, మనకి దేవుని సహాయం, పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు చాలా అవసరం కదండి. ఎందుకంటే మనం యేసు గురించి చెప్తున్నాం కనుక, సువార్త అంటే ఎవరి గురించి చెప్తాము, యేసుప్రభు గురించి చెప్తాం. యేసుప్రభు గురించి చెప్తున్నాం కనుక పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఉండి మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే యేసుప్రభు అంటాడు కదా, మరి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, నా గురించి తను జ్ఞాపకము చేస్తాడు. కనుక మనం నిలబడ్డప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని మన ద్వారా మాట్లాడుతుంటాడు, మనల్ని ప్రేరేపిస్తుంటాడు కదండి. కనుక సువార్త మరి మనం ప్రకటిస్తుంటాము, సువార్త మనం మాట్లాడుతుంటాం, కానీ నడిపించేది ఎవరమ్మా చెప్పండి, పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, 3వ పాయింట్ ఇది. ఇప్పుడు మనం దేంట్లోకి వెళ్తున్నాము, 3వ పాయింట్. సరే, చిన్న పాయింటే. 3వ పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటించబడుచున్నది. 1 పేతురు 1:12. 3వ పాయింట్ ఏంటి, పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటింపబడుచున్నది. 1 పేతురు 1:12. 1 Peter 1st chapter verse 12. The Holy Spirit helps us to preach the gospel. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిశీలన చేసినను సంగతి వారికి బయలుపరచబడెను. దూతలు ఈ కార్యము మరోసారి చదువుకుందాం. 1 పేతురు 1:12. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చినాడు, పరలోకం నుండి వచ్చినాడు కదండి. కనుక యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయినాడు. ఆయన యోహాను సువార్త చెప్తాడు కదా,
నేను వెళ్ళిపోతేనే పరిశుద్ధాత్ముడు వస్తాడు. వస్తాడు కదండి. కనుక ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నాం మనము, పైనుండి చదవండి మళ్ళీ, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చినాడు? పరలోకం నుండి వచ్చినాడు. దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ కదండి. మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా. కనుక మనం ప్రకటిస్తుంటాం, కానీ మనకి హెల్ప్ చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు కదండి. మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే. కనుక మనం మాట్లాడుతున్నా కూడా ఎవరు మనం మాట్లాడిస్తుంటారు? పరిశుద్ధాత్మ. కనుక ద హోలీ స్పిరిట్ హెల్ప్స్ us to preach the gospel. ఇంగ్లీష్ చదవనా? 1 Peter 1st chapter 12th verse. అది చదువుతావా? 1 Peter 1st chapter 12th verse. Unto whom it was reviled that not unto themselves but unto us they did minister the things which are not reported unto you by them that have preached the gospel unto you with the Holy Ghost sent down from heaven. That have preached the gospel through the Holy Ghost. Sent down from the heaven. Sent from heaven. కనుక మనం క్లియర్గా మనం చూసిన ఏంటంటే, మనము మాట్లాడేది మనం మాట్లాడుతుంటాము, కానీ మనకు సహాయం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. కనుకనే సువార్త మరి మనం ప్రకటించకముందు ఏం చేయమని బాగా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ వ్యక్తిని సువార్త ప్రకటించాలి. బాగా ప్రార్థన చేస్తే దేవుడు ఆ పరిస్థితిని పరిశుద్ధాత్ముడు తీసేసుకుంటాడు, మనల్ని నడిపిస్తాడు కదా. ఆయన్నే మన ద్వారా మాట్లాడతాడు కదండి. ఇంకా మన జ్ఞానం పెట్టొద్దు అక్కడ. పరిశుద్ధాత్మ యొక్క సహాయం కోరుతూ మనము మాట్లాడాలి. యేసు గురించి చెప్పాలి కదండి, పాపం గురించి చెప్పాలి కదండి. అప్పుడు వాళ్ళు మారుమూలలోకి వస్తారు. కనుక మూడో పాయింట్ ఏంటి? పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటింపబడుచున్నది. 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం కదండి. కనుక ద హోలీ స్పిరిట్ హెల్ప్స్ us to preach the gospel. కనుక దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, వాట్ ఈస్ ద గాస్పల్? సువార్త అనగా ఏమి? మొదటి పాయింట్ ఏంటి? బైబిల్ ఏమి చెప్పుచున్నది? వాట్ డస్ ద బైబిల్ టెల్ అబౌట్ ద గాస్పల్? రెండో పాయింట్ ఏంటి? సువార్త మనకి ఏమి ఇచ్చుచున్నది? వాట్ డస్ ద గాస్పల్ గివ్ అస్? మూడో పాయింట్ ఏంటి? పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటింపబడుచున్నది. ద హోలీ స్పిరిట్ హెల్ప్స్ us to preach the gospel. కనుక నేను పిల్లారా, మరి దేవుడు కొద్ది మాటలను దీవించిన గాక, అంతేకాకుండా మనందరి జీవితాలు ఫలింపజేయను గాక. మనం ఇంకా నేర్చుకుని మన జీవితం వెళ్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.